దేవాని కలవడానికి అతను రన్ చేస్తున్న డీకే కార్పొరేషన్కి వచ్చిన సన్నీకి అసలు అక్కడ దేవా లేడని, ఆ కంపెనీకి దేవాకి సంబంధం లేదని తెలుసుకొని షాక్ అవుతాడు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్తారా ప్లీజ్ అని గాబరాగా అడిగాడు సన్నీ. ఈలోగా ప్రతిమా వైపుకు తిరిగిన ఇందు, గణేష్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఆ తర్వాత సన్నీ వైపు తిరిగి మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం అంది. సన్నీ కూడా తలూపి మనం కారులో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆమెతో పాటు బయటికి నడిచాడు. కారు వైపుకి వెళ్తూ కూడా దేవాకి రిపీటెడ్గా కాల్స్ చేశాడు సన్నీ. కానీ అతని నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో సన్నీలో ఆందోళన ఎక్కువై ఈ దేవా ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టున్నాడు అని మనసులో అనుకున్నాడు. దేవా సార్కి కాల్ చేయడానికి ట్రై చేశారా అని కారులో కూర్చుంటూ అడిగింది ఇందు. నిన్న రాత్రి దేవా నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, నేనే చూసుకోలేదు, కానీ ఇప్పుడు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సడన్గా ఏమైందో అర్థం కావట్లేదు అన్నాడు సన్నీ. దీర్ఘంగా శ్వాస తీసుకున్న ఇందు ఆల్రెడీ దేవా సారు తన కంపెనీని అమ్మేశాడు అని చెప్పింది. కంపెనీ అమ్మేశాడా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు సన్నీ. మాక్కూడా ఈ విషయం ఇవాళ పొద్దున్నే తెలిసింది. దేవా సార్ వాళ్ల సెక్రటరీ వైభవి కూడా పొద్దున్నొచ్చి కొత్త సీఈఓతో మాట్లాడింది. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడుకున్నారు అని చెప్పింది. ఎవరా కొత్త సీఈఓ అని అడిగాడు సన్నీ. నాకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రీవియస్ వర్క్ డీటెయిల్స్ తెలియవు, కానీ అతని పేరు అభినవ్ అని సమాధానం ఇచ్చింది ఇందు. అభినవ్ పేరు చెప్పగానే సన్నీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. దేవా కంపెనీకి సంబంధించిన కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడానికి వస్తే ఇక్కడ జరుగుతున్న విషయాల వల్ల అతనికి కొత్త కొత్త కన్ఫ్యూజన్స్ మొదలయ్యాయి. వీటన్నిటికీ క్లారిటీ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. మరోవైపు ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్లో కూర్చున్న అభినవ్ కాన్ఫరెన్స్ కాల్ కోసం రెడీగా ఉన్నాడు. ఇంతలో క్యాబిన్ డోర్ ఎవరో కొట్టగానే కమిన్ అన్నాడు. అయినప్పటికీ బయట ఉన్న వ్యక్తికి డోర్ ఓపెన్ కాకపోవడంతో అభినవ్ లోపల నుంచి లాక్ చేసిన విషయం గుర్తు తెచ్చుకొని డోర్ ఓపెన్ చేస్తే అక్కడ టీనా కనపడింది. సారీ సార్, డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఇన్వెస్టర్స్ వచ్చారని చెప్పడానికి వచ్చాను సార్ అంది టీనా. సరే, వాళ్ళని బోర్డ్ రూమ్లో కూర్చోబెట్టు, నేనిప్పుడే వస్తాను అని చెప్పగానే టీనా తలోపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక అభినవ్ మళ్లీ డోర్ లాక్ చేసుకుని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో కాన్ఫరెన్స్ కాల్ మొదలైంది. నేనసలు టైగర్తో మాట్లాడుతున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు అంటూ ఆనందంగా మాట్లాడాడు జాన్ అనే ఒక ఇన్వెస్టర్. టైగర్తో కాన్ఫరెన్స్ కాల్ అని రాణి చెప్పగానే నేను కూడా ఫస్ట్ నమ్మలేదు అన్నాడు అరవింద్ అనే ఇంకొక ఇన్వెస్టర్. చిన్నగా స్మైల్ ఇస్తూ మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి వల్లనే ఇవాళ మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మీ అందరి నుంచి నాకు హెల్ప్ కావాలి అని పొలైట్గా అడిగాడు అభినవ్. టైగర్కి హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చిందంటే ఇట్స్ ఎ బిగ్ డీల్ ఫర్ అస్. ఏం చేయాలో చెప్పండి అని గురుదీప్ అనే 3వ ఇన్వెస్టర్ చెప్పాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన గ్రూప్ కింద చాలా కంపెనీస్ ఉన్నాయి. దాదాపుగా అన్ని కంపెనీలు ప్రాఫిట్స్లోనే ఉన్నాయి. కానీ ఒక కంపెనీ మాత్రం సరిగ్గా నడవట్లేదు. ఆ కంపెనీ కోసం నాకు మీ సపోర్ట్ కావాలి అన్నాడు అభినవ్. ఏం కంపెనీ అది? మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అన్ని కంపెనీస్ ప్రాఫిట్స్లోనే ఉన్నాయి కదా అని ఆశ్చర్యంగా అడిగాడు గురుదీప్. నేను ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నానో ఆ కంపెనీ గురించి మీ ఎవ్వరికీ పరిచయం లేదు. కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉన్నారు కానీ వాళ్లకి టైగర్ గ్రూప్కి ఏ సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆ కంపెనీని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. టైగర్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేసి సపోర్ట్ చేయాలి అని అసలు విషయం చెప్పాడు. అప్పటిదాకా గంభీరంగా మాట్లాడిన అభినవ్ మాటలు విని కొన్ని సెకండ్ల పాటు అందరూ సైలెంట్గా ఉండిపోయారు. అయినో మీరందరూ సడన్ గా ఈ కొత్త కంపెనీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నారని, కానీ అది నేను పర్సనల్ గా మానిటర్ చేయబోతున్నాను. నాకంటూ కొన్ని కంపెనీస్ని అప్పుడప్పుడు అలా పెట్టుకుంటాను అని క్లారిటీ ఇచ్చాడు అభినవ్. కొంచెం అయోమయంగా ఉన్న గురుదీప్, మీరు చెప్తున్న ఆ కంపెనీకి సపోర్ట్ అడగాలనే ఈ కాన్ఫరెన్స్ కాల్ని ఇనిషియేట్ చేశారా అని అడిగాడు. అవును అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అభినవ్. దాంతో జాన్ పెద్దగా నవ్వుతూ, అసలు ఇది ఒక పెద్ద విషయమే కాదు, మీరంత రిక్వెస్టింగ్ గా అడగాల్సిన పని కూడా లేదు. మీరు ఒక్క ఆర్డర్ వేస్తే మేమందరం లైన్లో వచ్చి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం టైగర్. ఇంకా ఏదైనా సీరియస్ మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నారేమో అని భయపడ్డాను అన్నాడు జాన్. టైగర్ కి హెల్ప్ చేయడమే వరంలా భావిస్తున్నాం. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే
నేను మీరు ఏ కంపెనీ పేరు చెప్తే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా ఒపీనియన్ ప్రకారం అన్ని కంపెనీస్ ప్రోటాన్ పబ్లిషర్స్ కింద ఉన్నాయి కాబట్టి ప్రోటాన్లో ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ గ్రో అవుతాయి అన్నాడు గురుదీప్. మీ సంగతేమో గానీ నాకు మాత్రం ఈ కంపెనీ చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు అన్నాడు అభినవ్. మీతో డైరెక్ట్గా ఇలా మాట్లాడటమే గొప్ప అనుకుంటూ ఉంటే ఇంకా హెల్ప్ చేయమని కూడా ఛాన్స్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ లక్కీ అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ రాణి మీకిస్తుంది. మళ్ళీ త్వరలోనే తప్పకుండా మాట్లాడుకుందాం అన్నాడు అభినవ్. అరవింద్, గురుదీప్, జాన్ ముగ్గురు కలిసి ఒకేసారి థ్యాంక్ యూ టైగర్ అని గట్టిగా చెప్పారు. ఆ తర్వాత అభినవ్ కాల్ కట్ చేస్తూ ఒక పెద్ద యుద్ధమే గెలిచినట్టు ఫీల్ అయ్యాడు. ఇక ఆలస్యం చేయకుండా టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకుని ఇమేజిన్ సెక్యూరిటీస్లో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్తో మీటింగ్కి బయలుదేరాడు. అప్పటికి చాలా సేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్న టీనా అభినవ్ రావడం గమనించి కంగారుగా మాట్లాడుతూ, సార్, ఇప్పటికే లేట్ అయిందని ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. కానీ మీరా వాళ్ళని మేనేజ్ చేస్తుంది. మీరు త్వరగా రండి సార్ అని చెప్పింది. నువ్వు టెన్షన్ పడకు, నేను అక్కడికే వెళ్తున్నాను అన్న అభినవ్ కాన్ఫిడెంట్గా బోర్డ్ రూమ్కి బయలుదేరాడు. అభినవ్ బోర్డ్ రూమ్కి రీచ్ అవగానే అప్పటికే ఇన్వెస్టర్స్ అందరూ లేట్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే. సారు ఒక అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు అని వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంది మీరా. ఓహో, అర్జెంట్ పనులు మీటింగ్స్ ఆయనకు మాత్రమే ఉంటాయా? మేమేంటి మరి ఖాళీగా ఉన్నామని బోర్డు దగ్గరించుకున్నావా? ఇలా మీటింగ్ అని పిలిచి వెయిట్ చేయించడం ఎంతవరకు ప్రొఫెషనల్గా ఉంటుంది అంటూ ప్రదీప్ అనే ఇన్వెస్టర్ ఘాటుగా మాట్లాడాడు. ఇక వెయిట్ చేసింది చాలు. మా టైం ఇలా వేస్ట్ చేసినందుకు మేం మీ కంపెనీలో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. మా అందరిది ఇదే డిసిషన్ మీరా అంటూ పైకి లేచాడు మహేంద్ర అనే ఇంకో ఇన్వెస్టర్. లేట్ చేయకుండా వాళ్ల ముందుకొచ్చిన అభినవ్, గుడ్ ఆఫ్టర్నూన్ జెంటిల్మెన్, సారీ ఐఎమ్ లిటిల్ లేట్ అంటూ అపాలజెటిక్గా ఫేస్ పెట్టాడు. మీకు గుడ్ ఏమో గానీ మాకైతే గుడ్ ఆఫ్టర్నూన్ మాత్రం కాదు అభినవ్. మీరు మీటింగ్కే టైంకి రాలేనప్పుడు ఇలా ఎన్ని అపాలజీస్ చెప్పినా ఉపయోగం ఏమి ఉండదు అంటూ భద్ర అనే ఇంకో ఇన్వెస్టర్ కోపగించుకున్నాడు. అక్కడే కోపంగా ఉన్న మహత్ అనే ఇంకో ఇన్వెస్టర్ కూడా లేచి, నువ్వు ఒక మేనేజరు మాత్రమే అభినవ్, అయినా కంపెనీ నీదన్నట్టు ఇంత లేటుగా రావడానికి సిగ్గనిపించట్లేదా? ఇవేనా మీ వర్క్ ఎథిక్స్ అని నిలదీశాడు. చూడండి, మీ అందరూ చెప్తుంది నేను అర్థం చేసుకుంటున్నాను. నిజంగా ఒక ఇంపార్టెంట్ వర్క్ లాస్ట్ మినిట్లో వచ్చింది. అది ఫినిష్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాను. అయినో ఇప్పటికే లేట్ అయింది. ఇంకా డిలే చేయకుండా మీటింగ్ని స్టార్ట్ చేద్దాం అన్నాడు అభినవ్. మీది మాత్రమే కంపెనీ అనుకోక అభినవ్. ఆ మాటకొస్తే నేను కూడా ఒక కంపెనీని రన్ చేస్తున్నాను. మేం ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఇన్వెస్ట్ చేయాలంటే మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఒక్క కంపెనీయే కాదు కదా. అయినా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేసి మా టైం వేస్ట్ చేయకు అని మళ్ళీ భద్ర కోపంగా అన్నాడు. నువ్వు మమ్మల్ని నీ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తూ నువ్వు తానా అంటే తందానా అనాలి అనుకుంటే అది నీకే నష్టం అని మహత్ కూడా వంతపాడాడు. వీళ్ళందరూ ఇలా అభినవ్ని రౌండప్ చేయడంతో మీరాకి భయం వేసింది. అభినవ్ మాత్రం సైలెంట్గా వాళ్ళందరి మీద విసుగు తెచ్చుకోకుండా నించున్నాడు. మీ అందరూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ డిస్కస్ చేయడానికి వచ్చారు కాబట్టి మీరు రిజెక్ట్ చేయలేని ఒక ప్రపోజల్ నా దగ్గర ఉంది అని చెప్పిన అభినవ్ మీరాకి కళ్ళతో సైగ చేయడంతో ఆమె కూడా ఇన్వెస్టర్స్ అందరి వైపు తిరిగి, అయిందేదో అయింది, ఒక్కసారి కూల్గా సార్ ఏం చెప్తున్నారో, ఆయన ప్రపోజల్ ఏంటో వినండి, మీకే బెనిఫిట్ అంది. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని తల ఊపుకున్న తర్వాత, సరే 15 మినిట్స్, మీరేం చెప్పాలనుకున్నా ఈ 15 మినిట్స్లోనే చెప్పండి అని అందరి తరపున చెప్పాడు భద్ర. నిజానికి ఇన్వెస్టర్స్ అంతా అతని మీద అంత కోపంగా ఏం లేరు, కానీ చరణ్కి ఫేవర్గా ఉన్నారు అని అర్థం చేసుకున్న అభినవ్, నాకు 10 నిమిషాలు చాలు, ఆ మిగిలిన 5 నిమిషాల్లో నేను చెప్పిన దాని గురించి మీరు ఆలోచించండి అన్నాడు. అందరూ సరే అన్నట్టుగా తలలు ఊపారు. వెంటనే మీరా వైపుకి తిరిగి, నా ఆబ్సెన్స్లో ఇప్పటి వరకు ఉండి వీళ్ళందరికీ కంపెనీ ఇస్తూ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ మీరా, ఐల్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ నౌ అని చెప్పాడు. ఓకే సార్, మీరు పొద్దున నుంచి ఏమీ తినలేదు, మీకు లంచ్ ఆర్డర్ చేయమంటారా అని అడిగింది. సరే అని అభినవ్ చెప్పగానే ఆమె బోర్డ్ రూమ్ నుంచి వెళ్ళిపోయింది. అభినవ్ కాన్ఫిడెంట్గా ఇన్వెస్టర్స్ అందరి వైపు చూసి తన దగ్గరున్న ఫైల్ తీసి భద్రాకి ఇస్తూ, ఒక్కసారి ఫైల్ని చూసి మిగిలిన వాళ్ళకి పాస్ చేయండి అన్నాడు అభినవ్. ఒక్కొక్కళ్ళు ఆ ఫైల్లో ఏముందో చూడగా అందులో, నేను మిమ్మల్ని కంపెనీలో ఇంకా ఇన్వెస్ట్ చేయండి అని అడగడానికి పిలవలేదు,
కానీ ఒకవేళ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకుంటే ఇంకో 3 పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అని చిన్న సైజు బెదిరింపుంది. అది చదవగానే మహంత్కి ఒళ్ళు మండి, మమ్మల్ని బెదిరించడానికే పిలిచావా అని సూటిగా అడిగాడు. అలాంటిదేం లేదు, ఒకవేళ మీరిప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకుంటే ఆ తర్వాత ఇంకెప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయలేరు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిలిచాను అని గర్వంగా అన్నాడు అభినవ్. నీకు బాగా ఆటలుగా ఉందనుకుంటా, అందుకే ఇలా మా టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు మహేంద్ర. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇందులో ఎటువంటి ఫోర్సు ఉండదు. మీకు ఇష్టం లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకోవచ్చు అని మళ్ళీ చెప్పాడు అభినవ్. అది సరే, నువ్వు చెప్తున్న 3 ఇన్వెస్టర్స్ ఎవరు అని అడిగాడు భద్ర. అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, నేను మీకు అప్పుడే రివీల్ చేయలేను. కానీ వాళ్ళెవరో తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు అన్నాడు అభినవ్. ప్రతి సమాధానం పొగరుతో కూడిన ఆత్మవిశ్వాసంతో చెప్తున్న అభినవ్ను చూస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రపోజల్ వెనుక ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది అనుకున్నారు. కాకపోతే ఇంకోవైపు వీళ్ళని కోల్పోకుండా ఉండేందుకు అతను అబద్ధం కూడా చెప్తున్నాడేమో అనే అనుమానం కూడా వచ్చింది. గొంతు సవరించుకుంటూ, ఇంతకీ మీరేం డిసైడ్ అవుతున్నారు? నేను చెప్పిన ప్రపోజల్ ఓకేనా కాదా అని అడిగాడు అభినవ్. అభినవ్ ప్రపోజల్ని ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే అప్పుడు అభినవ్ రియాక్షన్ ఏంటి? దేవా కంపెనీకి అభినవ్ ఓనర్ అని తెలుసుకున్న సన్నీ ఏం చేయనున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.